ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియచేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము 124వ కీర్తన 7వ వచనము. పక్షి తప్పించుకున్నట్లు మన ప్రాణము వేటకాండ ఉరి నుండి తప్పించుకుని ఉన్నది. ఉరి తెంపబడిను, మనము తప్పించుకొని ఉన్నాము. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన మన తండ్రి యేసయ్య గొప్ప వాగ్దానాన్ని మనకు అందిస్తూ మనల్ని ఆశీర్వదిస్తూ ఉన్నారు. ఆమెన్. ఎటువంటి పరిస్థితుల మధ్య భయక్రాంతులై ఈరోజు ఈ వాగ్దానాన్ని పట్టుకున్నావో, నీ తండ్రి నీతో చెప్తున్న మాట ఏంటంటే, పక్షి తప్పించుకున్నట్లు వేటకాని ఉరిలో నుంచి తప్పించుకున్నావంట. నీ ప్రభువు సర్వోన్నతుడైన యేసయ్య ఈ దినము నీకు సహాయం చేయబోతూ ఉన్నారు. ఆ సహాయము ద్వారా అపవాది ఏదైతే నిన్ను పట్టుకోవాలని, నీ కాలు చిక్కబడాలని వాడు ఆలోచన కలిగి ఉన్నాడో, నీ బిడ్డల విషయంలో కానీ, నీ భవిష్యత్తు విషయంలో కానీ, నీ సమస్తములో కూడా ఏదైతే వాడు మాటు వేసి ఉన్నాడో వాటి నుంచి ఈ దినము ప్రభు అయిన యేసయ్య నిన్ను తప్పించబోతూ ఉన్నాడు. ఆమెన్. బహుశా కొన్నిసార్లు వాడు నీ ఆలోచనలు పట్టేసుకుంటాడు. సతమతమయ్యే ఆలోచనలో పెట్టి నిన్ను పట్టుకోవాలని చూస్తూ ఉంటాడు. ప్రభు ఈరోజు నిన్ను అన్ని విషయాల నుంచి కూడా నిన్ను తప్పించబోతూ ఉన్నారు. అందుకే ఈ వాగ్దానము ఈరోజు నీవు వింటూ ఉన్నావు. వేటకాండ ఉరిలో నుంచి నీవు తప్పించుకొని ఉన్నావు అని. హల్లెలూయా. దేవుడు నీకు తోడై ఉండి నీకు అండగా నిలుస్తూ ఉన్నాడు గనక భయపడక ఈ దినము ఏదైతే నీవు ముందుకు వెళ్ళాలో ధైర్యము తెచ్చుకుని నమ్మకంతో ముందడుగు వెయ్యి. నీ జీవితంలో ఒక ఉన్నతమైన స్థాయికి వెళ్ళడానికి ఈరోజు దేవుని ద్వారా ఒక పునాది నీకు వేయబడుతూ ఉంది. ఆమెన్. చూడండి, దేవుడు మీకు మరొక మాట అద్భుతంగా సెలవిస్తూ ఉన్నారు. ఉరి తెంపబడిను. ఆమెన్. ఉరి ఏమైందంట? తెంపబడిందంట. ఈరోజు ఇప్పటి వరకు కూడా నీ మెడ చుట్టూ అనేకమైన బంధకాలు ఉన్నాయేమో. అడుగు తీసి అడుగు ముందుకు వేయలేని పరిస్థితి, ప్రశాంతంగా గుప్పెడు మెతుకులు తినలేని పరిస్థితి, కంటి నిండా నిద్రపోయి ఎన్నాళ్ళయిందో. నీ మెడ చుట్టూ ఉన్న ఉరి ఏదైతే ఉందో యేసు నామములో ఈరోజు నీకు గొప్ప విడుదల కలిగింది. ఆమెన్. సజీవమైన దేవుని వాగ్దానం నమ్ముట ద్వారానే, వాగ్దానం మీద నీవు విశ్వాసము కనబరుచుతూ ఉండగానే దేవుని కృప నిన్ను ఆవరించబోతూ ఉంది ఈరోజు. హల్లెలూయా. ఉరి ఏమైందంట? నీ జీవితంలో తెంపబడింది. ఈరోజు నుంచి నీకు గొప్ప స్వేచ్ఛ వచ్చింది. అన్ని విషయాల్లో కూడా యేసు నామములో నీకు విడుదల 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 యేసు నామములో కలిగింది. ఈరోజు ఆయనని నమ్ముట ద్వారానే బంధకాలు తెగిపోతాయి. ఆయన సమీపంగా మనం వెళుచూ ఉండగానే మన జీవితంలో మేలు మనల్ని పట్టుకుంటుంది. చూడండి, ఇక్కడ అదే మాట దావీదు అన్నాడు, పలుకుతూ ఉన్నారు. ఏంటండి? మనము తప్పించుకొని ఉన్నాము అపవాది యొక్క ఆలోచనల నుంచి, ఆ యొక్క క్రూరమైన మృగం వంటి వాడి ఆలోచన నుంచి ఈరోజు నువ్వు తప్పించుకున్నావు. నువ్వు యేసు నామములో. ఆమెన్. ధైర్యం తెచ్చుకుని ఈరోజు సంతోషంగా ముందుకు వెళ్ళు. ఉద్యోగంలో, పరీక్షల్లో, వ్యాపారంలో, ఆలోచనలో, సంసార జీవితంలో ఈరోజు నీకు మేలు కలిగింది. ఆమెన్. యేసు నామములో విడుదల వచ్చింది ఈరోజు నీకు. ఆమెన్. దేవుని సన్నిధి నుంచి వచ్చిన ఈ వాగ్దానం ఎత్తిపెట్టి ఈరోజు ప్రార్థించు. ప్రభు యొక్క కృపతో నువ్వు ఆశీర్వదించబడబోతూ ఉన్నావు. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన ఈ గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.